చాలా మంచి బంగాళదుంప ఫ్రై చేసుకుందామా, చాలా బాగుంటుంది, చేయటం కూడా ఈజీ. అందుకని ఒక కేజీ బంగాళదుంపలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా పైన చిక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని చూపించేస్తాను. ఇదిగో బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇదిగో దీంట్లోనే ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా. శుభ్రంగా నీళ్ళలో ఉంచుకుంటే మనం కరినెక్కకుండా నలుపు రాకుండా ఉంటుంది. అందుకని శుభ్రంగా కట్ చేసుకొని నీళ్ళలో ఉంచుకున్నాను. 1-2 సుబ్బులు కడుక్కోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది, తిరమాల గింజలు వేసేసుకున్నాం. అదిగో బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందాం. ఓకేనండి, ఫ్రై అయ్యి దాంట్లోకి కొంచెం కరివేపాకు ఫ్రై అయింది. కొంచెం పసుపు, ఓకే, అది కూడా కొంచెం పచ్చివాసన పోయిందా ఉంచుకున్నాం. ఓకే, తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు వేసుకున్నాం కదా. ఇంకా దీంట్లోకి సాల్ట్ అండి, మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా ఇలా తిప్పుకుందాం, బాగా ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది బంగాళదుంప ఫ్రై, చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో మట్టికి. ఓకే, ఇంకా శుభ్రంగా మగ్గనిద్దాము. ఇదిగో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుంది. అంత బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై. శుభ్రంగా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉంటుండాలి. ఈజీ అండి, ఎంతో ఈజీ బంగాళదుంప ఫ్రై. ఓకే, కొద్దిగా మగ్గనిద్దాము. కరివేపాకు వేసుకున్నాను, ఇది వేసుకున్నాక సూపర్ అండి. చూసారా, మనకి ముక్క మనం ఆయిల్లో వేసే డీప్ ఫ్రై చేసింది అయితే కాదు, ఇది చాలా బాగుంటుంది కర్రీ. మీకు తెలిసింది ఉంటుంది, తెలియని వాళ్ళకి చెబుతున్నాను. ఇదిగో ముక్క అయితే ఉడికింది, అయిపోతుంది. అదిగో ఇంక చాలండి, మనం కారం చల్లుకుందాం. చాలా బాగుంటుంది, కారం చల్లుకుందాం. బాగానే ఉడికింది, కారం చల్లుకుందాం. 1 స్పూన్ కలుపుతున్నానండి. సంబార కారం కలుపుతున్నాను, చాలా బాగుంటుంది కర్రీలోకి. చాలు, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కారం కదా, బాగా ఘాటుగా ఉంటుంది. కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆపేసుకున్నాం. ఓకేనండి, ఈ కూర అయితే రెడీ అయింది. బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉంటుందంటే అస్సలు నెక్స్ట్ లెవెల్, అంత బాగుంటుందండి. ఇదిగో చూసారా, సూపరు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.